Hello students, today's paper SBA Clerk Mains Grand Test number 5 Reasoning Explanation question number 1 to 4. Six people PQRSTU on certain day watched a TV show. It is known that each of them watched a different TV show and a different time slot అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఎవరు వస్తున్నారు, టీవీ షో వస్తుంది, పర్సన్ ఉన్నారు, నెక్స్ట్ డ్యూరేషన్ కూడా ఉంటుంది. సో టైం స్లాట్ అని చెప్పుకోవచ్చు మనం, ఓకేనా. సో మనకి టైం స్లాట్ వస్తుంది, టైం స్లాట్, నెక్స్ట్ పర్సన్, నెక్స్ట్ ద షో. ఆ షో అనేది వస్తుంది. హౌ మెనీ పర్సన్స్? 6 persons. 1 2 3 4 5 6. These are the 6 persons table. So we have to take like this. Next, haunted show was the half an hour duration anamata. Haunted అనేది half an hour duration which is started immediately after T, whose slot ended at 1 pm. సో టీ యొక్క స్లాట్ అనేది 1 pmకి ఎండ్ అయిపోయింది. సో దట్ ఈజ్ టీ. టీకి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఈజ్ హౌంటెడ్, దానికి డ్యూరేషను హాఫ్ అన్ అవర్. బ్రేకింగ్ బ్యాడ్ వాజ్ వాచ్డ్ బిఫోర్ స్నోఫాల్. సో స్నోఫాల్కి ముందు బ్రేకింగ్ బ్యాడ్. ఇట్ కెన్ బి ఇమీడియట్లీ బిఫోర్ ఆర్ బిఫోర్. ద స్లాట్ ఆఫ్ యూ ఈజ్ ఎండెడ్ ఎట్ 12 pm. సో 12 pm దగ్గర యూ ఎండ్ అయింది. ఇట్ మే బి స్టార్టెడ్ ఎట్ 11:30 ఆర్ 11 am and was the third person to watch the show. థర్డ్ పర్సన్ అంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, అలాగే కదా 1 2 3 4 5 6 persons. సో థర్డ్ పర్సన్ హ్యాస్ టు బి యూ అనే పర్సన్ మనకి థర్డ్ పర్సన్ అవ్వాలి. అండ్ ఆల్సో ఎండింగ్ టైం వచ్చేసరికి మనకి 12 pm అవుతుంది. ఎండింగ్ టైం వచ్చేసరికి ఇది 12 pm అవుతుంది. సో దట్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఎట్ 11:30 am ఆర్ 11 am, మనకి ఏదైనా కావచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, there is a S watched the show before P. Next, S watched before P, so S is watched before P. There is a difference of 2 hours between the starting time of use slot and the slot in which Friends was being watched, which was the first show. So first show ఏంటి మనకి, ఫ్రెండ్స్ అనేది ఫస్ట్ షో. సో 2 hours స్లాట్ డిఫరెన్స్ అనేది ఉంది ఎవరెవరికి, ఫ్రెండ్స్ అనే షో చూసిన పర్సన్కి అండ్ ఆల్సో యూకి. ఫర్ ఎగ్జాంపుల్ యూ అనేది 11 amకి స్టార్ట్ అయింది అనుకోండి, 2 hours గ్యాప్ చేసుకుంటే ఇట్ హ్యాస్ టు బి స్టార్టెడ్ ఎట్ 9 am. ఇఫ్ ఇట్ ఈస్ స్టార్టెడ్ ఎట్ 11:30 am అంటే యూ ఈజ్ ఎట్ 11:30, దెన్ ఇట్ హ్యాస్ టు బి స్టార్ట్ ఎట్ 9:30. సో వీఆర్ హ్యావింగ్ 2 possibilities ఫర్ దిస్. ఇది తర్వాత చూద్దాం, ఓకేనా. నెక్స్ట్, Q watched the Narcos. Q Narcos and started after haunted షో తర్వాత ఉందన్నమాట. అండ్ హౌంటెడ్కి ముందు ఎవరు రావాలి, టీ రావాలి, అవునా. హౌంటెడ్ తర్వాత హౌంటెడ్ అనేది టీ రావాలి. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఎండింగ్ టైమ్ ఆఫ్ నార్కోస్ అండ్ విచర్ ఈజ్ 2 hours. ద డిఫరెన్స్ బిట్వీన్ ది స్టార్టింగ్ టైమ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్స్ టైమ్ స్లాట్ ఈజ్ 3 hours అన్నాడు. సో మనకి haunted show was half an hour duration which is started immediately after T, whose slot ended at 1 pm. 1 pm అంటే యూకి ముందు అయితే టీ రాడు, సో దట్ తర్వాత వస్తాడు. తర్వాత వస్తే యూ తర్వాత టీ రావాలి, టీ తర్వాత హౌంటెడ్ షో రావాలి ఆల్రెడీ, అండ్ ఆల్సో నార్కోస్ కూడా రావాలి. సో దట్ ఇట్ మస్ట్ బి వాట్, ఇట్ మస్ట్ బి టీ, ఇట్ మస్ట్ బి హౌంటెడ్, ఇట్ మస్ట్ బి నార్కోస్, నార్కోస్ అనేది పర్సన్ క్యూ. నెక్స్ట్, క్యూకి ఆర్కి టైమ్ స్లాట్ 3 hours అన్నాడు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నార్కోస్కి విచ్చర్కి 2 hours గ్యాప్ అన్నాడు. అసలు టీకి సంబంధించి ఏముంది, టీ షో ఎప్పుడు ఎండ్ అయింది చూడండి. సో టీ హూజ్ స్లాట్ ఎండెడ్ ఎట్ 1 pm, 1 pmకి ఎండ్ అయిపోయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందండి, 12 pmకి స్టార్ట్ అయింది. అంతే, దెర్ ఈజ్ నో గ్యాప్ అన్నాడు కదా. సో కాన్సిక్యూటివ్ టైమ్స్ మధ్య దెర్ ఈజ్ నో గ్యాప్ అనేది ఉండకూడదు. కాబట్టి ఎండింగ్ టైం ఇమీడియట్గా స్టార్ట్ అవ్వాలి 1 pm. సో దట్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఎట్ 1 pmకి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ టైం వచ్చేసరికి 1:30 అవ్వచ్చు లేదా 2 pm అవ్వచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఏముంది ఇంకా, ద డిఫరెన్స్ బిట్వీన్ ఎండింగ్ టైమ్ ఆఫ్ నార్కోస్ అండ్ విచ్చర్ ఈజ్ 2 hours అన్నాడు. సో విచ్చర్కి దానికి 2 hours అన్నాడు. నెక్స్ట్, యూ 12 pm. నెక్స్ట్, haunted షో అనేది హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్ అండి. haunted షో హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్ అంటే కంపల్సరీగా ఇట్ హ్యాస్ టు బి ఎండ్ ఎట్ 1:30 pm. సో దట్ ఇట్ హ్యాస్ టు బి స్టార్ట్ ఎట్ 1:30 pm. So that it has to be
ఎండ్ ఎట్ 2 PM ఆర్ 2:30 PM. 2 PM అవ్వచ్చు లేదా 2:30 PM అవ్వచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు, స్టార్టింగ్ టైమ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ ఈజ్ 3 hours అన్నాడు. స్టార్టింగ్ టైమ్ ఆఫ్ క్యూ ఈజ్ 1:30. సో 3 hours తీసేస్తే ఏమవుతుంది మనకి 12:30, 11:30, 10:30 అవుతుంది. సో 10:30, 11:30, 12:30. సో 11:30 స్టార్ట్ అవుతుంది. సో 11:30, 12:30, 1:30 3 hours గ్యాప్ ఉంటుంది. అంటే 12:30 అంటే కంపల్సరీగా మనకి ఆర్కి క్యూకి ఉండాలి కాబట్టి ఆర్ కంపల్సరీగా మనకి ఇక్కడ రావాలి. సో దట్ మనకి స్టార్టింగ్ టైం కాబట్టి ఇట్ హ్యాస్ టు బి 11:30. సో ఇది 11:30 అవుతుంది. ఎండింగ్ ఎట్ ఎప్పుడు అవ్వచ్చు, 12:30 అవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకి ఇక్కడ 12 PMకి ఎండ్ అవుతుంది కదా. సో ఇది 12 PMకి ఎండ్ అవుతుంది. సో 10:30, 11:30, 12:30, 1, 2 3 hours గ్యాప్ కదా. సో దట్ ఇట్ ఈజ్ నాట్ 11:30, ఇట్ ఈజ్ 10:30. సో మనకి ఇది 10:30 అవుతుంది. సో ఇది 10:30 అవుతుంది. సో 10:30 నుంచి 11:30, 11:30 to 12:30, 12:30 to మనకి 1:30 ఎంత అవుతుంది, 1 hour గ్యాప్, 2 hours గ్యాప్, 3 hours గ్యాప్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. 3 hours గ్యాప్ కాబట్టి ఇట్ మస్ట్ బి 10:30. సో 10:30కి ఆర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎస్ ఈజ్ బిఫోర్ పి. సో దిస్ ఈజ్ ఎస్, దిస్ విల్ బి పి. నెక్స్ట్ ఏమన్నాడు, బ్రేకింగ్ అనేది స్నోఫాల్ కన్నా ముందు అన్నాడు. నెక్స్ట్ నార్కోస్, హాంటెడ్ మనం చూసాం. యూకి మనకి ఏం వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు మనకి ఇక్కడ విచ్చర్ అనేది వచ్చింది చూడండి. ద ఎండింగ్ టైమ్ స్లాట్స్ ఆఫ్ నార్కోస్ అండ్ విచ్చర్ ఈజ్ 2 hours అన్నాడు. ఎండింగ్ టైం అన్నాడు. ఎండింగ్ టైమ్ ఆఫ్ నార్కోస్ ఏంటి, అది 2:30 అవ్వచ్చు లేదా 2:30 అవ్వచ్చు. ఓకేనా, 2:30 అయితే 2 hours తీసేస్తే ఏమవుతుంది మనకి 12:30 స్లాట్ లేదు కాబట్టి కంపల్సరీగా ఇట్ హ్యాస్ టు బి ఎండ్ ఎట్ 12 PM. మనకి 12 PMకి ఎండ్ అయిపోవాలి. సో 2 PMకి ఎండ్ అయిపోవాలి. సో దట్ 12 PM to 2 PM మనకు 2 hours గ్యాప్ ఉంటుంది. సో దట్ దిస్ ఈజ్ విచ్చర్. నెక్స్ట్ బ్రేకింగ్ బ్యాడ్ అనేది బిఫోర్ స్నోఫాల్. సో దట్ దిస్ ఈజ్ స్నోఫాల్, దిస్ విల్ బి బ్రేకింగ్ బ్యాడ్. నెక్స్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ టు టేక్ ద టైమ్ స్లాట్స్ ఫర్ RSU. సో ఇప్పుడు చూస్తే 10:30 to ఇదేం తీసుకోవచ్చు, 11 AM తీసుకోవచ్చు. 11 AM తీసుకుంటే ఇక 11 AM ఇది మనకి యూకు సంబంధించి ఎంత అన్నాడు గ్యాప్, ద టైమ్ స్లాట్ ఆఫ్ యూ ఈజ్ ఎండెడ్ ఎట్ 12 PM అన్నాడు. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ డ్యూరేషన్ ఎవరు, హాంటెడ్ అనేది హాఫ్ అన్ అవర్. నెక్స్ట్ 2 hours బిట్వీన్ ది స్టార్టింగ్ టైమ్ ఆఫ్ యూ స్లాట్ అండ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్కి యూకి 2 hours గ్యాప్ అన్నాడు. ఎంత గ్యాప్ అన్నాడు, 2 hours గ్యాప్ అన్నాడు. కాబట్టి మనకి ఇది ఎంత ఎక్కడ ఎండ్ అయింది, 11కి ఎండ్ 11. ఒకవేళ ఇది 11:30 తీసుకుంటే 11:30 తీసుకుంటే 2 hours గ్యాప్ తీసుకుంటే దిస్ విల్ బి వాట్ 9:30. ఇది 10:30కి స్టార్ట్ అయింది కాబట్టి ఇట్ హ్యాస్ టు బి 10:30. అంటే ఇది 1 hour డ్యూరేషన్. సో దీస్ ఆర్ ద టైమ్ డ్యూరేషన్ ఫర్ SRUTPQ. దిస్ ఈజ్ అవర్ ఫైనల్ అరేంజ్మెంట్. వీ విల్ సీ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ ఫైనల్ అరేంజ్మెంట్. క్వశ్చన్ నెంబర్ 1, హౌ మెనీ పీపుల్ వాచ్డ్ ద షో ఆఫ్టర్ ఆర్ తర్వాత ఎంతమంది వాచ్ చేశారు, 4 persons. దట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈస్ ద టైమ్ స్లాట్ ఆఫ్ స్నోఫాల్ షో. స్నోఫాల్ షోకి సంబంధించి డ్యూరేషన్ ఎంత, 12 PM to 1 PM. దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ వచ్చేసరికి హౌ మెనీ షోస్ వర్ వాచ్డ్ బిఫోర్ బ్రేకింగ్ బ్యాడ్. బ్రేకింగ్ బ్యాడ్కి ముందు ఎన్ని, ఓన్లీ 1. దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ బి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ది స్టార్టింగ్ టైమ్ ఆఫ్ ఆర్ అండ్ టీ స్లాట్. ఆర్కి టీకి స్లాట్కి డిఫరెన్స్ ఎంత. సో ఇక్కడ స్టార్టింగ్ అన్నాడు. సో ఆర్ ఏమో 10:30, టీ ఏమో 12 అంటే 1.5 hours. 1.5 hours. దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 7 friends are seated in a linear row facing north direction. So 1, 2, 3, 4, 5, 6, 7 persons all are facing north direction. Number of persons who are seated to the right of E is twice the number of persons to the left of P. Okay, there are three persons between R and S. Q was seated second to the left of U. P and R are immediate neighbors అన్నాడు. సో దీని మీనింగ్ చూడండి. దీని మీనింగ్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ టు ది రైట్ ఆఫ్ ఈజ్ ట్వైస్ ది నెంబర్ ఆఫ్ పర్సన్స్ సీటెడ్ టు ది లెఫ్ట్ ఆఫ్ పి. ఫర్ ఎగ్జాంపుల్ పీకి లెఫ్ట్లో 1 person అంటే వీకి రైట్లో 2 persons. ఫర్ ఎగ్జాంపుల్ పీకి లెఫ్ట్లో ఇఫ్ యూ టేక్ పీకి లెఫ్ట్లో ఒక 2 persons తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్
సో పీకి లెఫ్ట్లో 2 persons గ్యాప్. సో ద 2 గ్యాప్ కాబట్టి 1 2 3 4 గ్యాప్. ఇక్కడ వి తీసుకోవడానికి ఛాన్స్ లేదు, అంటే పీ ఇక్కడ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీకి 3 persons గ్యాప్. సో వీకి రైట్లో 6 persons ఉండాలి. 1 2 3 4 5 6 persons. సో దట్ ఇట్ మస్ట్ బి వి. దెన్ వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ అదర్ పాసిబిలిటీ, ఎందుకంటే పీ ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 persons టు ది లెఫ్ట్ ఆఫ్ పీ. సో 8 persons టు ది రైట్ ఆఫ్ వి రావాలి. సో దట్ వీఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 పాసిబిలిటీస్. నెక్స్ట్ ఈ 2 పాసిబిలిటీలు మనం ఎట్ ఏ టైం తీసుకోవాలి. నెక్స్ట్ వన్, P and R are immediate neighbors. P, R immediate neighbors anta. Next 3 persons between R and S. R ki S ki 3 gap anta. If it is R 1 2 3 gap, S possibility ledu, so that it must be R. In this case, if it is R 1 2 3 gap, this is not S, so that it is not R, it will be R. 1 2 3 gap, this must be S. 1 2 3 gap, this must be S. Next, Q was seated second to the right left of U. U ki left lo Q. Here మనకి 1 గ్యాప్ కావాలి, సెకండ్ టు ది లెఫ్ట్ అంటే 1 గ్యాప్ కావాలి ఇన్ బిట్వీన్ క్యూ అండ్ యూ. బట్ ఇక్కడ ఏంటి అడ్జసెంట్ ఉంది, అండ్ ఇక్కడ ఏంటి ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకుంటే థర్డ్ టు ది లెఫ్ట్ ఆర్ థర్డ్ టు ది రైట్ గ్యాప్ ఉంది. సో దట్ దిస్ పాసిబిలిటీ విల్ బి ఎలిమినేటెడ్. దెన్ ద రిమైనింగ్ పర్సన్ మనకి ఇక్కడ వస్తారు. ఓకేనా. నెక్స్ట్ హూ వాజ్ సీటెడ్ థర్డ్ టు ది రైట్ ఆఫ్ టీ. టీకి థర్డ్ టు ది రైట్ ఎవరు? సో టీ అనే కంపల్సరీ ఇక్కడ వస్తాడు. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్ ఈజ్ క్యూ. దట్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ బి. Next question number 6 to 8. Set a number of persons are sitting around a circular table facing outward, so that we have to take one circle. Set a number of persons ante we don't know the number of persons sitting in the row, and all are facing outward, means facing outside. E is sitting fourth to the right of S. V is sitting to the immediate right of E annadu. So that we can start with S. S to start cheyochu. So that I am taking S here. S ki third to the right, fourth to the right evaru? S. E. First right, second right, third right, fourth right. This is E, and E also facing outside. All are facing outside only. V is sitting immediate right of E. So first right, immediate right of E is V. 2 persons between N and V. So maybe we can take towards the left of E or towards the right of E. So that we need to take 2 possibilities at a time. So this is the second possibility. This is the second possibility. So that 2 gap in between V and N. So 2 persons gap. So 2 gap, this can be N, and in this case 2 gap. First gap, second gap. This can be N. This can be N. Next, 2 persons between N and P. N ki P ki 2 gap anta. So 2 gap it cannot be P. So that 2 gap it must be P. In this case, next N ki P ki 2 gap, this cannot be P. So that 1 2 gap, this must be P. Next time annadu, Q sitting fourth to the right of P. Fourth to the right of P is Q. First right, second right, third right, fourth right is Q. In this case, first right, second right, third right, fourth right. This must be Q. Why? Because all are facing outside kabatti. Z is the third to the right of Q. First right, second right, third right. This is Z. In this case, first right, second right, third right. This will be Z. 5 persons are sitting between Z and F. Z ki F ki madhya 5 gap. 1 2 3 4 5 gap. This can be F. Or 1 2 3 4 5, this can be F. Here 1 2 3 4 5 gap, it cannot be F. So that 1 2 3 4 5 gap, this will be F. This must be F. So here we are getting 2 possibilities. చూడాలి అంటే this can be F, or 5 gap తీసుకొని ఇక్కడ F తీసుకోవచ్చు. F is not neighbor of P. P కి neighbor కాదంటే it is not F. So that we need to take 5 gap in between F and Z. So 1 2 3 4 5 gap, this must be F. Next, S is exactly between N and Z, to the right of Z. Z ki right lo undalanta. Okay, S is exactly between N and Z. N ki Z ki madhyalo undalanta. To the right of Z ante right it వైపు ఉంటుంది కదా. 1 2 3 4 5 6 persons గ్యాప్ ఉంది Z కి S కి. సో దట్ S కి N కి కూడా 6 గ్యాప్ ఉండాలి. 1 2 3 4 5 6 7 ఉన్నారు. సో దట్ వీ నీడ్ టు టేక్ 7 persons గ్యాప్. అంటే ఇక్కడ ఏం లేదు, S ఈజ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ N అండ్ Z అంటే N ఇక్కడ వస్తున్నాడు, Z ఇక్కడ వస్తున్నాడు. సో ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ Z అండ్ S ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పర్సన్స్ బిట్వీన్ S అండ్ N. Sకి Nకి 7 persons గ్యాప్. సో దట్ వీ హ్యావ్ టు మేక్ 7 persons ఇన్ బిట్వీన్ Z అండ్ S. ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ 1 2 3 4 5 6 persons. సో దట్ వీ నీడ్ టు టేక్ అనదర్ పర్సన్. సో ఇక్కడ చూడండి, Nకి Sకి ఎంత గ్యాప్? 1 గ్యాప్. సో జెడ్కి ఎస్కి 1 గ్యాప్ ఉండాలి. ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు, ఎందుకంటే మోర్ దాన్ 1 1 2 3 4 5 6
minimum 5 gap ఉంటుంది. So that this possibility is eliminated, so that this is our final arrangement. Question number 6. Question number 6. How many persons are sitting in the arrangement? ఎంతమంది ఉన్నారు చూడండి. Starting with yes, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. Total ga 26 persons are there. That is answer option D. Who is sitting 7th to the right of F? F ki 7th to the right. 1, 2, 3, 4, 5, 6, 7. 7th to the right is V. That is answer option C. As many persons are sitting between P and E. So P ki E ki మధ్య ఎంతమంది అయితే కూర్చున్నారో ఓకే టు ద రైట్ ఆఫ్ E. సో P కి E కి టు ద రైట్ ఆఫ్ E అంటే ఇలా 1, 2, 3, 4, 5, 6 గ్యాప్. సో 6 persons. As many persons sitting between N and dash to the right of N. N కి రైట్లో చూడాలి 1, 2, 3, 4, 5, 6 అంటే Q అనేది వస్తుంది ఇక్కడ Q అనే పర్సన్ వస్తున్నాడు. దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 to 11 బ్లడ్ రిలేషన్స్. సో హ్యాష్ మీన్స్ బ్రదర్, డాలర్ మీన్స్ సిస్టర్, పర్సంటేజ్ మీన్స్ పేరెంట్, ఎట్ మీన్స్ వైఫ్, అండ్ మీన్స్ హస్బెండ్, ఎక్స్క్లమేటరీ మీన్స్ సన్ ఇన్ లా, క్యాప్ మీన్స్ డాటర్ ఇన్ లా. నెక్స్ట్ ఈ సింబల్ మనకి ఏదైతే సిమిలర్ ఈ సింబల్ ఉందో దట్ మీన్స్ సన్. ఓకే సో మనం ఈ రిలేషన్స్ అనేవి తీసుకుందాము, లేదా ఐ విల్ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్. క్వశ్చన్ నెంబర్ 9 అనేది నేను ఇక్కడ తీసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 9 ఐ ఎమ్ టేకింగ్ హియర్. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 9. ఓకే ఏమంటున్నాడు, ఫ్యామిలీ ట్రీ డ్రా చేయాలి. దెన్ వీ నీడ్ టు ఫైండ్ ద రిలేషన్ ఆఫ్ ఎన్ అండ్ టీ. ఎన్టీ రిలేషన్ కావాలి. చూడండి, సో ఎస్ ఎక్స్క్లమేటరీ ఎమ్ ఉంది. ఎక్స్క్లమేటరీ మీన్స్ సన్ ఇన్ లా. సో ఎస్ ఈజ్ సన్ ఇన్ లా టు ఎమ్. సో ఎస్ ఈ సన్ ఇన్ లా టు ఎమ్ మీన్స్ ఎమ్ ఈజ్ హ్యావింగ్ ఏ డాటర్, దట్ డాటర్ హస్బెండ్ ఈజ్ సన్ ఇన్ లా. నెక్స్ట్ ఎస్ఎం ఉంది. సో ఎస్ఎం నుంచి అదర్ రిలేషన్స్ వీ హ్యావ్ టు టేక్. సో అదర్ రిలేషన్స్ ఏముంది, పిఎం ఉంది కదా. ఎస్ పి ఎట్ ఎమ్. పి ఎట్ అంటే ఏంటి, ఎట్ అంటే వైఫ్. సో పి ఈజ్ ది వైఫ్ ఆఫ్ ఎమ్, సో దట్ ఎమ్ విల్ బి ద హస్బెండ్. నెక్స్ట్ ఓ క్యాప్ పి. సో ఓ క్యాప్ పి అంటే డాటర్ ఇన్ లా. సో ఓ ఈజ్ ది డాటర్ ఇన్ లా ఆఫ్ పి. సో ఓ పి ఈజ్ హ్యావింగ్ ఏ సన్, దట్ సన్స్ వైఫ్ ఈజ్ ఓ. నెక్స్ట్ మనకి ఓ నుంచి ఆర్కి రిలేషన్ ఉంది. ఆర్ అండ్ ఓ. అండ్ మీన్స్ హస్బెండ్. ఆర్ ఈజ్ ది హస్బెండ్ ఆఫ్ ఓ. సో దిస్ విల్ బి ఆర్. దీస్ ఆర్ ది సిబ్లింగ్స్. నెక్స్ట్ ఆర్ నుంచి టీ రిలేషన్ ఉంది. సో మనకి సిమిలర్లీ ఉంది. సో టీ ఈజ్ ది సన్ ఆఫ్ ఆర్. నెక్స్ట్ వీ నీడ్ టు హ్యావ్ ఎన్. ఎన్ అనేది వస్తే టీకి ఎన్టీకి రిలేషన్ తీసేసుకోవచ్చు. సో ఎన్ ఇక్కడ ఉంది. ఎన్ అనేది మనకి ఇక్కడ క్యూ దగ్గర ఉంది. బట్ వీఆర్ నాట్ హ్యావింగ్ క్యూ యాజ్ ఆఫ్ నౌ. సో క్యూకి ఎస్కి రిలేషన్ ఉంది. క్యూ ఎట్ ఎస్. క్యూ ఎస్ ఎట్ అంటే ఏంటి, వైఫ్. క్యూ ఈజ్ ది వైఫ్ ఆఫ్ ఎస్. క్యూ ఉంది. నెక్స్ట్ క్యూ నుంచి ఎన్కి రిలేషన్ ఉంది. ఎన్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ క్యూ. ఎన్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ క్యూ. సో దట్ వీ హ్యావ్ టు టేక్ ఎన్ యాజ్ ది బ్రదర్ ఆఫ్ బోత్ క్యూ అండ్ ఎన్ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ బోత్ క్యూ అండ్ ఆర్. సో దట్ వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఎన్ విత్ టీ. టీతో పోల్చుకుంటే ఎన్ రిలేషన్ ఏంటి, ఎన్ రిలేషన్ ఏంటి, బ్రదర్స్, అదే ఫాదర్స్ బ్రదర్. సో అంకుల్ అవుతాడు. సో ఆన్సర్ ఆప్షన్ చూడండి ఇక్కడ అంకుల్. దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూడండి. క్వశ్చన్ నెంబర్ 10. సో దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 9. దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 10. Question number 10. Now we will see. This is question number 10. So what is the relation of J with L? J relation with L manam chodali. J relation with L. So J relation with L. So O cap J. O cap J. O is daughter-in-law to J. J is having a son. Next J nunchi N ki. J percentage. J is the parent of. J is parent of N. Directly we cannot take. J may have the many children. J is the parent of N. Next N at means N is the wife of K. N is the wife of K. Next K nunchi L ki relation. K is the percentage. K is the parent of L. Next MO. Next PM. OJ, KL, MO. So M to O relation. M and O. M and ante M is the husband of
O. Next M నుంచి P. P is the son of. P is the son of M. Next J percentage N. J percentage N. Next J ఇక్కడ ఉంది, N ఇక్కడ ఉంది. సో వీ నీడ్ టు కంబైన్ దీస్ టూ. ఈ రెండు ఎలా కంబైన్ చేయొచ్చు? దిస్ ఈజ్ J అని అనుకుంటే ఆల్రెడీ ఇట్ ఈస్ J. సో దట్ M అండ్ N ఆర్ సిబ్లింగ్స్. M అండ్ N ఆర్ సిబ్లింగ్. సో ఇండివిజువల్ మ్యారేజ్ అని వీళ్ళిద్దరికి కూడా. మనకు కావాల్సిన రిలేషన్ ఏంటి? జేకి ఎల్కి రిలేషన్ ఏంటి? జే విత్ ఎల్. సో జే విత్ ఎల్ అంటే మనకేమవుతుంది ఇక్కడ? జే క్వశ్చన్ మార్క్ అంటే జెండర్ ఉందా? మనకి జెండర్ అనేది లేదు. సో జెండర్ లేదు కాబట్టి ఆన్సర్ ఈజ్ కెన్ నాట్ బి డిటర్మైన్. ఆన్సర్ ఆప్షన్ ఈ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. క్వశ్చన్ నెంబర్ 11 I am taking here, adding here. So question number 11. Question number 11. So we need what? T with J. T relation with J. So we need to draw the family tree. M dollar. M dollar means what? M is sister of T. Next T and means T is the husband of S. S percentage. S is parent of A. Next A percentage. A is the parent of J. A is the parent of J. So compulsory what is the generation gap in between T and J? 2 generation gap on that too. T is a male person. So that grandfather. Answer option D for question number 11. Next question number 12 to 16. Question number 12 to 16. 8 persons A, B, C, D, E, F, G, H appeared for interviews in the same year in the different months January, February, March, April on either 3rd or 16th of these months. Each person wore different color shirt in the interview: blue, black, brown, yellow, pink, red, green, white. Not necessarily in the same order. No 2 persons gave the interviews on the same day. So we need to take January, February. So the months are January, February, March, then April, and the dates are 3 and 16, 3rd and 16, 3 and 16, 3 comma 16, 3, 16, 3, 16. These are the months and the dates. So for month based further we have to take the number of persons, number of days in every month. So January 31 days, February 28 or 29 days, March 31 days, April 30 days. Next we have to separate the days as well. Day 3. So we need to get 8 dates. C gave the interview in the month which is having less than 31 days. So it may be February or it may be in the April. The one who wore the white shirt gives interview immediately after C. Immediately after C means C cannot be on the 16th of April. So that C can be on the 3rd February, 16th February, 3rd April. Okay. Next. So that we have to take 3 possibilities at a time. So this can be C. So this can be C, or this can be C. This can be C, or this can be C. These are the 3 possibilities. So this must be white, this must be white, or this must be white. So white shirt is immediately after C అన్నాడు కాబట్టి A wore blue shirt, A blue shirt, A wore blue shirt. Number of persons who gave interview after A is equal to the number of persons gave the interview before the black shirt. A's interviews was some time after the black. So black తర్వాత A అనేది ఉండాలి. And number of persons above black is equal to number of persons after A. A is blue color. Next, F gave interview immediately after G. F gave immediately after G, but in different months. Anamata. G different month, F different months. Next వచ్చేసరికి the person who appeared for the interview on 3rd April wore green shirt. 3rd April is a green shirt. So this is green. This will be green. This will be green. C did not wear green shirt అన్నాడు. So that this possibility will be eliminated. So 3rd April eliminated. Then the person
with yellow shirt has interview immediately after B. B ki immediately after yellow color. So B ki immediately after yellow. Next, A and F did not appear for the interview in the same month. Same month lo A, F manaki రాకూడదు. Next, D wore brown shirt and interview was immediately after F or H. F ki H ki tarvata evaru ravali D. That D is brown shirt. Next, E and the one who wore red shirt interviews consecutively. C and D did not give interviews consecutively. G did not wear the white shirt. G అనేది ఇక్కడ రాకూడదు. సో వేర్ వీ కెన్ టేక్ ఎఫ్ అండ్ జీ. ఎఫ్ జీ కాంబినేషన్ ఎక్కడ తీసుకోవచ్చు? జీకి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్ రావాలి మనకి. జీకి ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎఫ్. సో if it is G, this can be F. If it is G, this can be F. Next, in this case, if it is G, this can be F, or if it is G, and if it is G, this will be F. This is green, this will be white, this is C. Next, in this case, this may be G, this can be F. నెక్స్ట్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ రిలేషన్ ఏకి బ్లూ బ్లాక్ అన్నది ఉంది. ఏ బ్లూ బ్లాక్. బ్లాక్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ బ్లాక్ హియర్, నెక్స్ట్ దిస్ విల్ బి వాట్? ఏ బ్లూ అవుతుంది. ఏ బ్లూ. ఇక్కడ ఏ బ్లూ, దిస్ విల్ బి బ్లాక్ అవుతుంది. ఇన్ దిస్ కేస్ ఏ బ్లూ, దిస్ విల్ బి బ్లాక్ అవుతుంది. అంతే కదా. నెక్స్ట్ ఏ అండ్ ఎఫ్ సేమ్ కాబట్టి దిస్ పాసిబిలిటీ విల్ బి ఎలిమినేటెడ్. ఇన్ దిస్ కేస్ ఏ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ బీకి ఎల్లో రావాలి. సో వేర్ వీ కెన్ టేక్ బీ. ఇఫ్ ఇట్ ఈస్ బీ, దిస్ విల్ బి ఎల్లో. ఇఫ్ ఇట్ ఈస్ బీ, దిస్ విల్ బి ఎల్లో. సో జీ డిడ్ నాట్ వేర్ వైట్ షర్ట్. జీ వైట్ షర్ట్ కాదు. నెక్స్ట్ ఇఫ్ ఇట్ ఈస్ బీ, దిస్ మస్ట్ బి ఎల్లో. సో దట్ దిస్ విల్ బి బీ, దిస్ విల్ బి yellow. Next, AF same కాదు. నెక్స్ట్ CD did not give interviews consecutively. సో D అనేది మనకు కావాలి. నెక్స్ట్ G did not wear white shirt. ఇక్కడ వైట్ షర్ట్ వచ్చింది కాబట్టి ఈ పాసిబిలిటీ మనకి ఎలిమినేటెడ్. G వైట్ షర్ట్ వచ్చింది. ఇక్కడ DC కాన్సిక్యూటివ్ కాదు కాబట్టి దిస్ ఈజ్ నాట్ D. దెన్ వీ హ్యావ్ టు టేక్ D. D wore brown shirt. D wore brown shirt. సో దిస్ ఈజ్ నాట్ D. Here also we cannot take D. Why? Because D black kaadu, D brown. So that this must be D. It has to be brown. ఇలా వచ్చింది. నెక్స్ట్ B. B ఎల్లో రావాలి మనకి. దిస్ విల్ బి B. దిస్ విల్ బి ఎల్లో. CD did not give interviews consecutively. E and రెడ్ షర్ట్ కాన్సిక్యూటివ్ రావాలి మనకి. E ఇక్కడ వచ్చింది అనుకోండి, దిస్ విల్ బి రెడ్ కలర్. నెక్స్ట్ పింక్ కలర్ రావాలి. C 31 days షర్ట్ ఇమీడియట్ ఆఫ్టర్ C ఈజ్ వైట్. A బ్లూ షర్ట్, బ్లాక్ షర్ట్. నెక్స్ట్ G ఈజ్ డిఫరెంట్ మంత్స్. FG డిఫరెంట్ మంత్స్. F gave the interview immediately after G, different month. Persons appear for 3rd April was green. 3rd April green. Yellow. C did not green shirt. C green kaadu. AF did not appear for the same month. D is brown. Immediately after F or H. F or H రావట్లేదు కాబట్టి మనం ఇలా తీసుకోలేం. సో దట్ how we can take is G, F, C white. This is as it is green. Then if it is A blue color, 1-2 gap, this must be black color. D brown ఇక్కడ తీసుకోలేం. This can also be not D, so that this will be D brown. So D brown immediately after F or H.
FH. ఓకేనా, FH. సో F అనేది మనకు ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి దిస్ మస్ట్ బి H. దిస్ విల్ బి నాట్ బి. వై? బికాస్ B ఈజ్ నాట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ B ఈజ్ yellow, సో దట్ దిస్ విల్ బి B. దిస్ మస్ట్ బి yellow. నెక్స్ట్ E అనేది మనకు ఉంటుంది, సో E ఇక్కడ. దెన్ వాట్ వీఆర్ హ్యావింగ్ రిగార్డింగ్ E and the one who wore red shirt had interviews consecutively. So red అనేది కావాలి. This is blue, so that it must be red. Then remaining color pink will be here. This is our final arrangement. Question number 12. Who among the following wore pink shirt? Pink shirt is B, that is answer option D. How many persons gave the interview between C and the one who wore yellow shirt? C ki yellow shirt ki. So yellow shirt, this is C. Only one person, that is answer option B. When did H give interview? H did give interview on 3rd April. That is answer option B. What was the color of the shirt of the one who gave interview on 16th February? 16th February, C red color. So red color, that is answer option C. When did E appear for the interview? E appear for the interview on 3rd March. That is answer option C. Next question number 17 to 20. 6 different color boxes kept one above another. A which is not yellow is kept immediately below red color, which is not kept at the top. So that we need to take 6 boxes. 6, 5, 4, 3, 2, 1. There are 6 boxes. సో ఏం చెప్తున్నాడు? C is kept at the bottom. C is kept at the bottom. A which is not yellow. A అనేది not yellow. Is kept immediately below red color. Is kept immediately below red color. So if it is red color, red ki immediately below is A. Next, which is kept not kept at the top. Which అంటే ఏంటి? రెడ్ కలర్. రెడ్ కలర్ అనేది టాప్లో ఉండకూడదు. సో దట్ ఇట్ మే బి రెడ్ కలర్. It may be red color. If it is red color, this will be what? A. Or it may be red color. It may be red color, so that it will be A. As it is, this will be C. So we have to take possibilities like that. Then 2 boxes between one box is kept between red and white. Red ki white ki one box. So one gap, this will be white. One gap, this can be white. Or else if it is red, this can be white. This will be as it is A. This will be C. Next, 2 boxes between E and D. B as well as D kept below E. So E ki below B as well as D. E ki D ki 2 gap. E ki D ki 2 gap. Next, only one box is kept between black and yellow. Black yellow ki 1 gap. F is neither red or nor yellow nor kept at the top. Next, blue and green kept at consecutive each other. Blue, green consecutive అన్నాడు. సో బ్లూ గ్రీన్ అంటే ఇక్కడే వస్తుంది. బ్లూ గ్రీన్, బ్లూ గ్రీన్. హియర్ బ్లూ గ్రీన్, బ్లూ గ్రీన్. నెక్స్ట్, blue and green are kept consecutively. Neither yellow nor black is kept immediately above or below the blue box. So neither yellow, black. Next, F is neither red nor F. This cannot be F. Nor yellow. Yellow kuda kaadu. Next, not kept at the top. Top lo kuda undakudadu. This is not F. This is not F. Next, 2 boxes kept between E and D. If it is E, 2 gap, this will be D. Next, E ki below B undali. So B ikkada ekkadaina teesukovachu. Next, F and B are not kept immediately above each other. So this is not F. So that this must be F. This will be B. E, B, A, D, F, C. Next, in this case, F cannot be here. F cannot be here. Next, if it is E, 2 gap, this cannot be A. So that this will be E, 2 gap, this will be D. Then this must be B. This must be F. F అనేది మనకి ఇక్కడ రాకూడదు కాబట్టి this possibility will be eliminated. ఈ పాసిబిలిటీ మనకి ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్. నెక్స్ట్, ఓన్లీ 1 బాక్స్ ఇస్ కెప్ట్ బిట్వీన్ బ్లాక్ అండ్ ఎల్లో. బ్లాక్కి ఎల్లోకి 1 గ్యాప్. సో బ్లాక్, ఎల్లో ఇక్కడ వస్తాయి. ఎఫ్ ఈజ్ నైదర్ రెడ్ నార్ ఎల్లో.
kept at the top. Blue and green consecutive, neither yellow nor black is kept immediately above or below the blue box. A is not yellow అన్నాడు. సో దిస్ ఈజ్ నాట్ yellow, సో దట్ దిస్ విల్ బి బ్లాక్, సో దట్ దిస్ విల్ బి yellow. నెక్స్ట్ బ్లూ గ్రీన్కి మనకు పాసిబిలిటీ అనేది కావాలి. C is at the bottom, neither blue or nor white అన్నాడు. సో C is kept at the bottom, neither blue nor white అన్నాడు. సో బ్లూ కాదు కాబట్టి సో దట్ ఇట్ విల్ బి green, it will be green, so that this will be blue, this will be final arrangement. Question number 17, which box is kept at the top? Yellow color box, that is answer option, yellow color or E, box E, that is answer option B. Which color box is kept immediately below white? White immediately below is blue color box, that is answer option E. Box kept immediately below D is D immediately below is F, that is answer option B. Which of the following box is kept at odd places? Bottommost place is what? Odd places lo emundi? Red color box chudandi, odd, yes. Blue color, no. B, yes. F, no. So only 1 and 3 follows, that is answer option C. Next question number 21 to 25. Next question number 21 to 25, coding decoding. In a certain code language, there is a one box is given. The codes can be traced from the table given below and with respect to number. Example code for the number 13 is FGZ and FEZ. 13 ante 1 3 and తీసుకోవడం ఛాన్స్ లేదు కాబట్టి this horizontally 1, vertically 3, so this will be FCZ. If you want 22, so 2 2 DLT. If you want 1 2 1 2 BFG. If you want 1 0 1 0 KPC. So these are the codes అన్నమాట. ఈ ట్రేస్ చేయడానికి కోడ్స్ అనేవి ఇది. నెక్స్ట్ సో మనకి సెంటెన్సెస్ ఇచ్చాడు, లైక్ మనకి చైనీస్ కోడింగ్ టైప్లో మనకి వర్డ్స్ ఇచ్చాడు, రెస్పెక్ట్ టు కోడ్స్ ఇచ్చాడు. దెన్ వీ నీడ్ టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఓకేనా? సో బిలీవ్ గేమ్ ప్లే వండర్ అన్నాడు. సో మనకు కావాల్సిన ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 21, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ప్లే జాయిన్? ప్లే జాయిన్ కోడ్ ఏంటి? సో ప్లే అనేది ఎక్కడుంది? ప్లే ఈజ్ దేర్ ఇన్ దిస్ వన్ అండ్ దిస్ వన్. జాయిన్ ఎక్కడుంది? దిస్ వన్, నెక్స్ట్ దిస్ వన్. సో దట్ కంపల్సరీగా చైనీస్ కోడ్ ప్రకారం ప్లేకి కోడ్ ఏంటి చూడండి, రెండిట్లో మనకి ప్లే ఈజ్ రిపీటెడ్, నెక్స్ట్ రిమైనింగ్ నాట్ రిపీటెడ్ కాబట్టి 1 and 3 చూసుకుంటే మనకి ఓన్లీ 1 2 రిపీటెడ్. సో దట్ ద కోడ్ ఫర్ ప్లే, సో ప్లేకి కోడ్ ఏంటి? 1 2. నెక్స్ట్ జాయిన్కి కోడ్ ఏంటి? జాయిన్. సో దిస్ ఈజ్ జాయిన్, దిస్ ఈజ్ ఆల్సో జాయిన్. సో ఈ రెండిట్లో రిపీట్ అయినవి ఏమున్నాయి? 1 3 ఈజ్ రిపీటెడ్, సో దట్ ఇట్ విల్ బి 1 3. సో 12 1 3. 12 1 3 అంటే ఏంటో చూడండి, 12 1 3. 12 మీన్స్ వాట్? 1 2 BFG. నెక్స్ట్ జాయిన్ 1 3. 1 3 మీన్స్ FGZ. సో BFG FGZ, దట్ ఈజ్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సో ఈ విధంగా మనం చేయాలి. వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫర్ ద కోడ్ 20 20 22 20? 22కి 20కి కరెక్ట్ కోడ్ ఏంటి అంటున్నాడు. సో 22కి 20 అంటే మనకి ఇక్కడ చూసుకోవాలి. 22 ఎక్కడెక్కడ వస్తుంది? 22 ఇట్ ఈస్ దేర్ హియర్. నెక్స్ట్ 22 20 కావాలి కదా, 22 20 కావాలి. సో 22 ఉంది, నెక్స్ట్ 20, దిస్ ఈజ్ ఆల్సో 20. సో రిపీటెడ్ ఏమున్నాయి చూడండి, 22, నెక్స్ట్ ఇంకేమైనా రిపీట్ అయినా నాట్ రిపీటెడ్. సో దట్ 22కి కోడ్ గ్రౌండ్కి కోడ్. ఓకేనా? గ్రౌండ్ కోడ్. సో 22కి గ్రౌండ్. నెక్స్ట్ 20 చూడండి, 20కి ఈ రెండిట్లో వండర్ is the code. So wonder, that is answer option wonder ground, that is answer option C. Next, if the code for rough day is PPA EGX, ground morning time is QDA KPC DLT, then what is the code for people time? మనకు కావాల్సింది ఏంటి? పీపుల్ టైం. పీపుల్ టైంకి కోడ్ కావాలి. ఓకేనా? we need a, కోడ్ ఫర్ పీపుల్ టైం. సో ఈ క్వశ్చన్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాను.
రఫ్ డేకి పీబీఏ ఈజీఎక్స్ ఇచ్చాడు. రఫ్ డే, సో రఫ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. డే ఎక్కడుంది, డే ఈజ్ నాట్ గివెన్. నెక్స్ట్ గ్రౌండ్ మార్నింగ్, గ్రౌండ్ ఉంది. నెక్స్ట్ మార్నింగ్, గ్రౌండ్ మార్నింగ్ ఇక్కడ ఉంది. టైం, టైం అనేది ఇక్కడ ఉంటుంది. అంటే మనకు కావాల్సిన పీపుల్ టైం కదా, సో టైంకి కోడ్ గ్రౌండ్ మార్నింగ్ తీసేసిన తర్వాత వస్తుంది. సో టైంకి కోడ్ వి విల్ గెట్ ఇందులో నుంచి వస్తుంది. గ్రౌండ్ మార్నింగ్ చూడండి, గ్రౌండ్ మార్నింగ్ అంటే ఏంటో చూడండి. 22 అంటే ఏంటి, NZQ 22 కదా, 22 DLT. నెక్స్ట్ 12 అంటే 12 BFG. నెక్స్ట్ 13 అంటే 13 FGZ. 10 అంటే 10 KPC. సో గ్రౌండ్ మార్నింగ్ ఇక్కడ ఉంది కాబట్టి గ్రౌండ్ మార్నింగ్, ఇక్కడ కూడా గ్రౌండ్ మార్నింగ్ ఉంది కాబట్టి KPC DLT డిలీటెడ్. సో టైంకి కోడ్ ఏంటి, టైంకి QDI ఈజ్ ద కోడ్ ఫర్ టైం. నెక్స్ట్ వీ నీడ్ ఫర్ పీపుల్కి కోడ్ కావాలి, పీపుల్కి కోడ్ కావాలి. సో QDAతో మనకి ఆన్సర్ అనేది ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఓకే, ఈ రెండిట్లో ఏదో ఒకటి. నెక్స్ట్ పీపుల్ కోడ్, పీపుల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ కోడ్ ఉంది, ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. 20 రిపీటెడ్, సో ఇట్ కెన్ నాట్ బి కోడ్ ఫర్ పీపుల్. 11 నాట్ రిపీటెడ్, 02 నాట్ రిపీటెడ్, 22 రిపీటెడ్. సో ద కోడ్ కెన్ బి ఫర్ పీపుల్ కెన్ బి 11 or 02. 1102 అంటే 11 అంటే PBA, 02 అంటే TFA. అంటే ప్లే పీపుల్ టైం అంటే పీపుల్ అంటే వీ కెన్ రైట్ PBA TFA. అంటే పీపుల్ టైం అంటే మనం ఏం రాయొచ్చు, PBA QDA ఆర్ TFA QDA. So TFA QDA, this can be our code. So answer option C. Next question number, answer option ఏమవుతుంది ఇక్కడ, C అవుతుంది. So for this question answer option C. For this question wonder ground. Next question number 24, what is the code for wonder morning? Wonder morning కి కోడ్ ఏంటి? So wonder morning, సో మార్నింగ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ వండర్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. వండర్ రిపీటెడ్. సో ఈ రెండిట్లో మనం తీసుకుంటే 20 రిపీటెడ్. సో వండర్ మార్నింగ్కి 20. నెక్స్ట్ మార్నింగ్ కదా, 20 అనేది ఎక్కడుంది, ఇక్కడ ఉంది, యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఉంది. సో ఎలిమినేటెడ్. సో 10 23 23 చూసుకోవాలి. మార్నింగ్ ఎక్కడుంది, 10. అసలు 23 కాంబినేషనే లేదు ఇక్కడ. 23 మార్నింగ్ ఉన్న దగ్గర 23 కాంబినేషన్ లేదు కాబట్టి కంపల్సరీ దిస్ ఈజ్ నాట్ అవర్ ఆన్సర్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ మీటింగ్? మీటింగ్ కోడ్ ఏంటి? ఇఫ్ ఫోర్స్ గేమ్ జాయిన్కి కోడ్ STC ARD FGZ అయితే మనకు కావాల్సిన మీటింగ్ కోడ్. సో మీటింగ్ ఎక్కడ ఉందో చూడండి, మీటింగ్ ఇక్కడ ఉంది. సో మీటింగ్ రిపీట్ అయిందా, నాట్ రిపీటెడ్. జాయిన్ ది ఫోర్స్ చూడండి, జాయిన్ రిపీటెడ్. సో జాయిన్ రిపీటెడ్ సో దట్ జాయిన్కి కోడు 13. నెక్స్ట్ ద ఫోర్స్ అంటే 210300. నెక్స్ట్ 210300 అంటే ఏంటో చూద్దాం. 21 అంటే ఏంటి, 21 NZQ, 03 అంటే 03 STC, 00 అంటే RME, లైక్ దిస్. దెన్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫోర్స్ గేమ్ జాయిన్ అంటే FEZ, నెక్స్ట్ STC. సో మనకి కావాల్సింది ఏంటి, మీటింగ్ కోడ్ ఏమవుతుంది, ఇక ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఈ రెండిట్లో అంటే NZQ ఆర్ RME, దట్ ఈస్ ఆన్సర్ ఆప్షన్ B. దీస్ ఆర్ ద part 1.